హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ డైరీ. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఇంట్లోనే కారపు బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వంట సోడా, 1 గ్లాస్ వాటర్ వేసుకొని పిండి ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడుగా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బూందీ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొద్దిగా శనగపిండిని ఆయిల్లో వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే బూందీ వేసుకోవాలి. ఇప్పుడు మనం బూందీని వేసుకుందామండి. బూందీ వేసుకోవడానికి సపరేట్గా గరిటెలు దొరుకుతాయి. అయితే అందరి ఇళ్ళల్లో బూందీ వేసుకోవడానికి గరిటెలు అవైలబుల్లో ఉండవు కదండి. అందుకని చెప్పేసి మేము ఇంట్లో ఉన్న జాలిగంటెతో బూందీ వేసి ట్రై చేసామండి. చాలా బాగా వచ్చింది. ఇలాగే మొత్తం శనగపిండినంతా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బూందీ అనేది ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఇలాగే మొత్తం శనగపిండిని వేసి పక్కన ఉంచుకోవాలి. బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొద్దిగా బూందీని తీసుకొని మెదిపి చూడాలండి. అప్పుడు అది క్రిస్పీగా ఉందో లేదో మనకు అర్థమవుతుంది. ఇదే ప్రాసెస్లో మేము బూందీ లడ్డూని కూడా ప్రిపేర్ చేసామండి. అది నెక్స్ట్ వీడియో రాబోతుంది. తప్పకుండా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదే ఆయిల్లో 1 కప్పు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను బూందీలో వేసుకోవాలండి. పల్లీలను ఆయిల్లో వేయగానే త్వరగా తీసేయాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా హీట్ అయి ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా పల్లీలను వేయించుకోండి. తర్వాత అదే ఆయిల్లో 1 కప్పు కరివేపాకును వేసుకొని వేయించుకోవాలండి. కరివేపాకు అనేది క్రిస్పీగా అయితే చాలా బాగుంటుంది బూందీలో. సో కరివేపాకు అనేది కొంతమంది చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. లేదు మాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోవచ్చండి. కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా కరివేపాకుని ఫ్రై చేసుకోండి. కరివేపాకుని తీసి బూందీలో వేసేసుకోవాలండి. బూందీలో వేయించిన పల్లీలు, కరివేపాకు వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బూందీకి సాల్ట్ ఇంకా కారం బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. అలా అయితేనే బూందీకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. అలా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో బూందీని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ బూందీ అనేది సాంబార్ రైస్లోకైనా కారం బురుగుల్లోకైనా చాలా బాగుంటుందండి. అంతే ఈజీగా ఇంట్లోనే బూందీని తయారు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.